ఏం తెలుసని నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు? ఇప్పుడు గానీ డిజైన్స్ వాళ్ల ముందు పెట్టకపోతే కంపెనీ మీద నమ్మకం పోతుంది, నా మీద గౌరవం పోతుంది. 15 కోట్ల బిజినెస్ గాల్లో కలిసిపోతుంది. ఎందుకురా ఆ మాత్రం నమ్మకం లేని కంపెనీతో ఒప్పందాలు? చక్రికి ఏ సమస్య ఉందో చేయలేకపోయాడు. ఒక్కరోజు ఆగలేరా వాళ్ళు? మాట్లాడకు నువ్వు. ఒక్క రోజంటే తమరి దృష్టిలో 1 సెకండ్. ఒక డీల్ క్యాన్సిల్ అవడం అంటే తమరికి ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం లాంటిది. అందుకేగా బిజినెస్ ని కుప్పకూల్చేశావు, లైఫ్ లో ఫెయిల్ అయ్యావు, కంపెనీని కాపాడుకోలేకపోయావు, మా బతుకుల్ని నిలబెట్టలేకపోయావు. అయినా నోరు తెరిచి మాట్లాడుతున్నావంటే నీ ధైర్యానికి సెల్యూట్ చేయాలి. రే సామ్రాట్, వదిలేరా. ఏదో ఒకలా వాళ్ళని కన్విన్స్ చేద్దాం. 2 days టైం అడుగుదాం. ఎందుకురా కన్విన్స్ చేయాలి? ఎందుకు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి? నాకు బిజినెస్ ఇచ్చే వాళ్ళకన్నా నా కంపెనీ ఎందులో తక్కువ? డిజైనింగ్ లో ఫస్ట్, మార్కెటింగ్ లో ఫస్ట్, డెలివరీలో ఫస్ట్, టైమింగ్ లో ఫస్ట్, టర్న్ ఓవర్ లో ఫస్ట్. కానీ ఈరోజు వీడి వల్ల, వీడి చేతగానితనం వల్ల నేను తలదించుకోవాల్సి వస్తుంది. సామ్రాట్, మనం తలదించుకోవాల్సినంత అవసరం రాదురా. ఎందుకు రాదు? నేను కమిట్మెంట్తో ఉంటాను, కానీ కన్విన్స్ చేయడానికి కాదు. నేను ఎవరినైనా డిమాండ్ చేస్తాను, రిక్వెస్ట్ చేయను. ఇప్పుడు డిజైన్స్ లేవు అంటే రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేయకపోతే కాంట్రాక్ట్ వదులుకోవాలి, లేదా నోరు మూసుకోవాలి. మాట్లాడరా. ఇప్పుడు డిజైన్స్ లేవు అని వాళ్ళ కాళ్ళు పట్టుకోనా? కాంట్రాక్ట్ వదులుకోనా? నా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోనా? చెప్పరా. అక్కర్లేదు మరిది గారు. మీరెవరి దగ్గర తల వంచక్కర్లేదు, మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోనక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేశాడో తెలుసా వీడు? రాత్రంతా కష్టపడి మీరు అడిగిన డిజైన్స్ రెడీ చేశారు. ఇవే మీ అన్నయ్య రెడీ చేసిన డిజైన్స్. ఏంటండి మాట్లాడరు? మీరు చేసిన డిజైన్స్ రెడీగా ఉన్నాయని చెప్పడానికి మొహమాటం దేనికి? డిజైన్స్ లేవు, చేయలేదు అన్నావు. ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పండి. చేశాను, కానీ అవి... ఏమైంది బ్రో? నేను చేసినవి నాకు నచ్చలేదు గౌతమ్. నాకు సాటిస్ఫాక్షన్గా లేవు, అందుకే వర్క్ అవ్వలేదు అన్నాను. ఇవి చాలా బాగున్నాయి కదా చక్రి. నాకే నచ్చాయి. ఇంతకన్నా ఏం కావాలి? ఆయన వర్క్ ఎప్పుడు బాగుంటుంది మరిది గారు. అది నాకు తెలుసు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చక్రి వర్క్ని తప్పు పట్టలేదు, వాడి నిర్లక్ష్యాన్ని తప్పు పట్టాను. డిజైన్స్ బాగున్నాయా సామ్రాట్? ఎక్సలెంట్ చక్రి. ఆ డిజైన్స్ అవంతికే. ఏమన్నావు?
ఆ డిజైన్స్ నాకు నచ్చాయని చెప్తున్నారు మరిది గారు. అదే చెప్తున్నారు. ఇలాంటి డిజైన్స్ నచ్చాల్సింది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కాదు, మార్కెట్ తెలిసిన బిజినెస్ మెన్కి, అంటే మనకి బిజినెస్ ఇచ్చే కంపెనీలకి. ఎనీవే, మొత్తానికి సూపర్ డిజైన్స్ రెడీ చేసావు. ఈ మాట ముందే చెప్పుంటే నేను నిన్ను క్వశ్చన్ చేసేవాడిని కాదు, ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. లైట్ తీసుకో, పదండి, టైం అవుతుంది. అక్క సారీ, ఆయన జరంతా తొందర పట్టరు, ఏమనుకోకు. పర్లేదులే శ్రీవల్లి. నందు, నీకు నూరేళ్లమ్మా. ఎందుకు నాన్న? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏంది ముచ్చట? బోనాల పండుగ వస్తుంది కదా, నువ్వు వెంటనే రావాలి. నేనా? నేను రాను. అదేంటి అలా అంటావు? నేను గాడికెళ్ళి ఏ సిచ్యువేషన్లో వచ్చిందో తెలుసు కదా, గాడికి మళ్ళా నేను రాను. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. అయినా ఇంటింట బోనం ఎత్తేది ఆడబిడ్డేనమ్మా. నువ్వు, శ్రీవల్లి, శ్రీనిధి బోనాలెత్తాలి, అది మన ఆచారం. నందు, మేము ఆల్రెడీ పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నాన్న నీకు టికెట్లు వేశారు, నువ్వు బయలుదేరి వచ్చేసాయి. ఇంకేం మాట్లాడకు. అది కాదు అమ్మా. నందు, ఇంకా నీ కోపం తగ్గలేదా? గట్లా కాదు పెద్దమ్మా. ప్రతి ఏటా మీరు ముగ్గురు బోనాలెత్తుకుని మన ఇంటికెళ్ళి బయలుదేరితేనే కదనే మన ఇంటికి మనకి శుభం. శ్రీవల్లి కూడా వస్తుంది, నువ్వు కూడా వచ్చేసాయి, సరేనా? ఒకసారి నాన్నకి ఫోన్ ఇయ్యు. విన్నావు కదా నందు, ఇంకా ఏమన్నా చెప్పాలా నేను? అలాగే మొండిపట్టు పడతావా? నేనే నీకో విషయం చెప్పాలే నాన్న. రాను అనే మాట తప్ప ఏదైనా చెప్పు వింటాను. అది కాదు నాన్న, నెల రోజుల్లో నేను గాడికే రావాలి. నువ్వు ఇప్పుడే ఫోన్ చేసినావు, నేనే నీకు చెయ్యాలనుకున్నా కానీ. సరే, ఇంకా మంచిది. నెల రోజుల దాకా ఎందుకు, 4 రోజులు ముందే వచ్చేస్తావు కదా. ఏం కాదు, వచ్చేసే. సరే, గట్లనే నాన్న. ఉంటాను. అక్క, శ్రీవల్లిని కూడా తీసుకొస్తే ఒక పని అయిపోతుంది కదా. అమ్మో, వాళ్ళింటికెళ్ళి బోనాల పేరు చెప్పి పిలవడమా? వద్దు పద్మా. అలా భయపడితే ఎలా వదినా? శ్రీవల్లి రావాలి కదా. ఫోన్ చేస్తే చాలదా కమలా? ఫోన్ చేసి నీ వియ్యపురాలతో మాట్లాడు. అవును కమలా. అసలే ఆషాఢం వస్తుంది, పిల్ల తల్లిగారింటికి రావాలి కదా. సరే అత్తయ్య, ఫోన్ చేసి అడుగుతాను. ఏనా మీటింగ్ బాగా జరిగిందా? కాంట్రాక్ట్ ఓకే అయిందా? నీ కొడుకు గురించి తెలుసుగా అమ్మా,
సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదని. అవునవును, నా కొడుకు ఎప్పుడూ విజయమే. ఎరా గౌతమ్, డీల్ ఓకేనా? పక్కా ఓకే పెదనాన్న. 5 years కాంట్రాక్ట్ కొట్టాం. కంగ్రాట్స్ రా సామ్రాట్. కంగ్రాట్స్ నాకు కాదు, చక్రికి చెప్పు. మీరిద్దరూ వేరువేరంట్రా. ఇద్దరూ నాకొక్కటే. నీకు చెప్తే వాడికి చెప్పినట్టే. ఇద్దరం ఒకటేలా అవుతాం. నేను తింటే వాడు తిన్నట్టేనా? నేను